చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, ముఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధును. నిజంగా చెప్తున్నాను. నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్తో ముందుకు వెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోద్దురా ఈసారి. ఈ కుర్రాళ్ళందరూ 20 ఏళ్ళు, 2 దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ. మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు ఎన్నుకున్న కథ. నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీయను. హ్యాట్స్ ఆఫ్ టు విశ్వ గారు. దమ్ము కావాలి సినిమా తీయడానికి. నీరజ ఈ అమ్మాయి ఫస్ట్, ఎందుకంటే కోనాగారి చెల్లి అయితే నాకు చెల్లెలే. ఎందుకంటే నా భాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ సినిమా నేను నిర్మాతని. ఆ సినిమా వస్తే కోనాగారిని అడిగా, ఏంటి కోనాగారు అంటే, మా చెల్లెలు అన్న అమెరికా నుంచి వచ్చింది. ఈ అమ్మకు వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ ఏంది, ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటనుకున్నా. ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను, ఆ అమ్మాయికి ఉన్న టేస్ట్, ఆ రోజుల్లోనే ఆతృత, తపన, ఈ డ్రెస్ అయితే బాగుంటుంది. ఒక 10 రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది. కట్ చేసి ఇండస్ట్రీ హీరోయిన్లు అందరూ ఈ అమ్మాయి చుట్టూ తిరిగారు. ఆ అమ్మాయి ఎంత మేధావో, ఎంత ముదురో అప్పుడే చూసుకున్నా. ఈ అందరినీ తనాళం చేసుకొని లౌకికంగా ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత పెద్ద కథ. ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఎర్త్ ఉండి అందరినీ ఆలోచించుకుంటూ, అందరినీ కలుస్తూ, ఆప్యాయంగా ముందుకెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో. హ్యాట్స్ ఆఫ్ నీరు. నిజంగా రియల్ నిన్ను చూస్తే చాలా గర్వపడ్డా. నేను నిజంగా చాలా గర్వపడ్డా. సిద్ధు జొన్నలగడ్డ గురించి చెప్తున్నా. సిద్ధు, నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని. నిజంగా చెప్తున్నా. నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజేటీలు ఇప్పుడు కోనగారు చెప్పారు కదా, నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా. బై గాడ్ చెప్తున్నా. ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా, అన్నిటికీ ఏం తమాషానా, ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు, ఇది అయిపోద్దురా, ఇది బోరు కొట్టేస్తుంది అనుకున్నా. ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా, ఈ కొత్త షేడ్ చూసావు కదా, నువ్వు యాక్టర్, నువ్వు రియల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది సిద్ధు. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో. చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, ముఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు